రావణుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అందుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాతుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తున్నా మీ నెత్తులను నెత్తులను వంచదు మా పౌరుషం పసుపు చెల్లెగరేస్తా గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దివ్యా ఎవడొస్తడ రండి రైగమేం బస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం రాజధానిని చంపేశారు. మనకి కృష్ణా డెల్టాల పైన నీళ్లు ఈ నాగార్జున ఆయకట్టు కింద కృష్ణానది మీద ప్రాజెక్టులు కడతా ఉన్నారు కాబట్టి మనకి గోదావరి నీళ్లు తెచ్చుకొని మన ప్రాంతాన్ని మళ్ళా సస్యశ్యామలం చేసుకునే అవకాశం పోలవరం ద్వారా వస్తే ఆ పోలవరం ప్రాజెక్ట్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువకి గోదావరి నీళ్లు తీసుకొచ్చే పథకాన్ని గతంలో మనం 3,600 కోట్ల రూపాయలతో మొదలు పెడితే ఆ పనులు కూడా మధ్యలో ఆపేశారు. అదే ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే ఈ పాటికి మన ప్రాంతం అంతా కూడా 365 రోజులు నీళ్లుండేవి. మన చెరువులో చూస్తే ఇంత ఎండాకాలంలో కనీసం నీళ్లు కూడా లేవు. చాలా దురదృష్టకరం. అంటే పైన ఉండే వాళ్ళు సరిగా లేకపోతే కింద పనిచేసేవాడు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాడు అనేది మన చెరువును చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఎన్నో రకాలుగా నష్టపోయాం. దీన్ని మనం సరి చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చవలసిందే. ఈరోజు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఒక ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చాయి. రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి మేలు జరగాలి, రైతు బాగుండాలి, యువత బాగుండాలి, అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి మన వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి 1,500 రూపాయలు ప్రతి నెల వచ్చే పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం. అలాగే రైతులకి సబ్సిడీ రూపంలో అందవలసిన యంత్ర పరికరాలు కానీ, పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ ఇవేవి ఈ ప్రభుత్వం ఇవ్వాల. అవన్నీ ఇస్తూ గతంలో మనం ఇచ్చాం. మరలా అవన్నీ కూడా ప్రవేశపెట్టి మరొక 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకు అందించే కార్యక్రమం కూడా తీసుకోబోతూ ఉంది. గతంలో రైతు రుణమాఫీ ఒకటే దెబ్బకి 50,000 చేసి 1,50,000 దాకా చేస్తే లాస్ట్లో కొంచెం మిగిలినాయి. కానీ ఈ ప్రభుత్వం అరాకొర సాయంతో మిగతా సబ్సిడీలన్నీ ఎత్తేసింది. కాబట్టి వీరు మంచి చేయాలనే తపన కన్నా కూడా డబ్బులు ఏ రకంగా ప్రభుత్వాన్ని దగ్గర నుంచి డబ్బులు నొక్కేయాలో ఆ పనిలో ఉన్నారు. 60 రూపాయలు దొరికే మద్యం బాటిల్ని 200 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. ఇసుక మీద వాలిదే పెత్తనం. ఈ రాష్ట్రంలో ఇసుక ఎవరన్నా కొనాలన్నా అమ్మాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు ఏ ధరకు అమ్మాలి, ఏ ధరకు కొనాలి. అలాగే మందు వాళ్ళే, అలాగే గనులు, మట్టి అన్నీ వారి కనుసరణలో జరుగుతుంది. ఈరోజు మన
పాస్బుక్ల్లో రైతు బొమ్మ చిన్నదైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెద్దదైపోయింది. మన బొమ్మ ఒకటి ఉంటే ఆయన 10 ఉన్నాయి. కాబట్టి ఆ ఆస్తుల్ని తాకట్టు పెడతాడా, లేకపోతే ఎవరికైనా అమ్మేస్తాడా, లేకపోతే మన పేరు మార్చి వాళ్ళ పేరు రాసుకుంటారా మనకు తెలియట్లా. ఈరోజు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికి కావాల్సిన చట్టాలు తీసుకోవడం అనేది దుర్మార్గం. ఇంతకంటే బరితెగింపు ఏమి ఉండదన్నమాట. కాబట్టి బాధ్యత లేని ఈ ప్రభుత్వాన్ని, బాధ్యత మరిచి అవినీతి కోసం అడ్డగోలుగా ప్రభుత్వ వ్యవస్థలు వాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో పారద్రోలాలి. బాధ్యత లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ప్లేసులు మార్చి మళ్ళీ వస్తున్నారు. కాబట్టి మనకి గ్రామంలో రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, చాలా కీలకమైనవి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎన్నో అకృత్యాలు, ఎన్నో దుర్మార్గాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఈ యొక్క రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. అన్ని రంగాల్లో భ్రష్టుపట్టాం. ప్రతి ఒక్కరు కూడా జాలిపడే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ వీరందరూ కూడా పూర్తిగా నష్టపోయామనే భావనలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగించేందుకు మనం ఈరోజు మరలా ప్రజాకూటమిని బలపరుచుకోవాలి. అలాగే ఎవరైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన అధికారాన్ని ఒక వ్యక్తి స్వార్థం కోసం ఉపయోగిస్తే ప్రజలు ఉపేక్షించరు అనేదానికి రేపు ఎన్నికలు నాంది కావాలి. అడ్డగోలుగా డబ్బుల సంపాదన మీద దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గాలికి వదిలేశాడు. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మందంతా కూడా నాగార్జున సాగర్ రాయకట్టు చివరిలో ఉన్నాం. ఈ గ్రామం నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకి మన కర్ణాటక కానీ ఇతర ప్రాంతాలకి మన గంగవరం నుంచి విపరీతంగా వలస వెళ్ళేవాళ్ళు. తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత వాటర్ రెగ్యులేషన్ని స్ట్రీమ్లైన్ చేయటం, కాలువలన్నీ మరమ్మతులు చేసుకోవటం, బ్రహ్మాండంగా అవన్నీ కూడా బాగు చేయబట్టి ఈరోజు మనకి సకాలంలో నీళ్ళు వచ్చినాయి మొన్నటిదాకా. కానీ ఈరోజు డ్యాంలో నీళ్ళున్నా కిందకి నీళ్ళు రాని పరిస్థితి. కారణం కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం. రెగ్యులర్గా కాలువల్లో మొలిచే చిల్ల చెట్లు కానీ లేకపోతే కంప కానీ క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల కాలువలు మన్నెక్కి వచ్చాయి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అందుకే కాలువల్లో వాటర్ ప్రవాహం తక్కువగా ఉంది, అడ్డం పడుతూ ఉన్నాయి. ఈ రకంగా అది ప్రభుత్వానికి ఒక చిన్న పని. సంవత్సరానికి 1 కోటి 2 కోట్లు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి మన చివరి దాకా అన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు. కానీ బాధ్యత లేని ప్రభుత్వం అది చేయలే. రెండవది, ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీళ్లు మనం ఇవ్వగలుగుతామని ప్రభుత్వాలు చెప్పాలి, లేకపోతే రైతులకు తెలియదు. కానీ ఈరోజు అదేది చెప్పకపోవటం వల్ల 5 సంవత్సరాలుగా ఎట్లా పడితే అట్లా పంటలు వేసుకోవటం వలన రైతుకి రిస్క్ పెరిగింది. ఈరోజు మిరప పంట మీద 2-3 లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం. దాని ద్వారా ఏదైతే నీటి సరఫరా మీద కంట్రోల్ లేదో మనం పెట్టే డబ్బుకి రిస్క్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఎక్కువ మంది రైతులు కేవలం ప్రభుత్వ తప్పిదాల వల్ల నష్టపోతున్నారు.